వెస్ట్ బెంగాల్ ఖరగ్పూర్ టౌన్ ఆంధ్ర భవన్ స్కూల్, ఆంధ్ర యువజన సంఘం మరియు మహాకవి గుడిజాడ విద్యాలయ, పశ్చిమ బెంగాల్ తెలుగు జాతి ఐక్య వేదిక ద్వారా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి దినోత్సవం జరపబడింది. हायर सेकेंडरी स्कूल प्रथम उपाध्याय तरुవాత పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి మాలార్పణ చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇది గత నవంబర్ నెల 9వ తేదీన ఈ ఆంధ్రభవన్ ప్రాంగణంలో ఈ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఎందుకంటే మనకి మన తెలుగు వారికి ఒక గుర్తింపు తెచ్చి మనకి ప్రత్యేక రాష్ట్రం కోసం తన ప్రాణాలనే బలిదానం చేసిన మహాపురుషుడు, మహాత్యాగి, మహోన్నత వ్యక్తి అయిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఈరోజు బలిదాన దినోత్సవం. ఆయన ఆత్మ సమర్పణ అయిపోయిందనమాట. 58 రోజులు ఆయన నిరాహార దీక్ష చేసి ఎటువంటి అన్న పానీయాలు లేకుండా ప్రత్యేక రాష్ట్రం కోసం మంది ఆంధ్రులు అని గుర్తింపు ఉండేది కాదు. అలాంటి వారి గుర్తింపు తేడం కోసం మద్రాస్ ప్రావిన్సెస్లో మన ఆంధ్ర రాష్ట్రం అంతా ఉండేది. వాళ్ళ నుంచి విముక్తి పొందాలి అని ఒకే ఒక ధ్యేయంతో ఆయన ఈ నిరాహార దీక్ష చేశాడు. కేవలం నిరాహార దీక్షే కాదు, ఆయన స్వాతంత్ర పోరాటంలో ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. దాని తర్వాత బతుకున్న చనిపోయిన మనకి తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం, ప్రత్యేక హోదా కావాలనే ఉద్దేశంతో ఆయన ఈ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. దాని ఫలితంగా 58 రోజులు చేసిన తర్వాత ఆయన ఈరోజు డిసెంబర్ 15వ తేదీన ఆయన ఆత్మ సమర్పణ జరిగింది. జరిగిన వెంటనే మనకి తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం రాలేదు. దాని తర్వాత ఎన్నో విధాలుగా ఆయన మీద ఒత్తిడి తేవడం జరిగింది. టంగుటూరి ప్రకాశం లాంటి మహా నాయకులు కాంగ్రెస్ పార్టీలో అప్పుడు ఉండరు. వీళ్ళందరూ ఒత్తిడి తేవడం వల్ల డిసెంబర్ 19వ తేదీన జవహర్లాల్ నెహ్రూ గారు అప్పుడు ప్రధానమంత్రి, ఆయన ఇవన్నీ యాజిటేషన్లు ఏవైతే అవుతున్నాయో అన్నిటికీ చూసి ఆయన అప్పుడు ప్రత్యేక రాష్ట్రం ఆంధ్ర వాళ్ళకి ఇస్తాను, తెలుగు వాళ్ళకి ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని పార్లమెంట్లో ఆయన ప్రకటన చేయడం జరిగింది. అప్పుడు సంవత్సరం తర్వాత మనకి 1 నవంబర్ 1953వ సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్ర ఆవిష్కరణ జరిగింది. ఆంధ్రప్రదేశ్ అని నామకరణంతో ఆంధ్ర రాష్ట్రాన్ని పార్లమెంట్లో పాస్ చేసి మనకి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారు. महाकवि गुडिजाड़ा विद्यालय, पश्चिम बंगाल तेलुगु जाति ऐक्य वेदिका किशोर ने क्या क्या कहा, आइए आप लोगों को सुनाते हैं. आज हम सभी को उपस्थित हुए हैं खड़गपुर तेलुगु जाति ऐक्य वेदिका वेस्ट बंगाल. आज हमारे स्वर्गीय अमरजीवी पोट्टी श्रीरामुलु जी का वरदान. इन्हें गांधी जी के साथ काम किए. हमारे क्विट इंडिया मूवमेंट में इनका बहुत बड़ा लड़ाई था. उसके साथ ही साथ पोट्टी श्रीरामुलु जी का आज हम लोग तेलुगु लोग का पहचान. पहले हम लोग 1947 इंडिपेंडेंस आने के बाद तमिलियन बोलते थे. उसके बाद उन्हें अलग राष्ट्र के लिए 56 डेज उन्हें अमर निरादीक्षा कर हंगर स्ट्राइक में बैठकर उनका जान त्याग किया. उसके बाद उस समय पर नेहरू जी ने प्रधानमंत्री थे. प्रेसिडेंसी मद्रास प्रेसिडेंसी का राजा जी ने चलाते थे. उनको बोलकर आंध्र राष्ट्र अलग. उसके बाद तेलुगु को पहचान किया. उसके साथ उसी का बहुलज पर आज एक कार्य करते थे. इस बार सब कोई मिलकर एक साथ होकर इस बार लास्ट नवंबर में भी हम लोगों ने उनका मूर्ति भी
आविष्करण किया है आंध्रा स्कूल में। उसके बाद आज महाकवि गुजराड़ा स्कूल में हम सब मिलकर उनका नाम पर हम गरीब लोगों को कंबल वितरण और बच्चा लोगों को चॉकलेट देना, ये सब कुछ उनका नाम उनके लिए यादगार सब चाहते हैं। ये किसका तरफ से हो रहा आज? ये ओलावर तेलुगु जाति ऐक्य वेदिका और महाकवि गुजराड़ा विद्यालय मिलकर एक स्टार्ट करें। आपका शुभ नाम? हमारा शुभ नाम है आर किशोर, ये पश्चिम बंगाल तेलुगु जाति ऐक्य वेदिका जिला सेक्रेटरी। ओके, धन्यवाद। तब शुभ नामे जागे, तब शुभ आशीष मागे, गाए तब जय गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे। ఈ కార్యక్రమం